ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం డిసిప్లిన్ గురించి చాలా పవర్ఫుల్ థింగ్స్ తెలుసుకున్నాం. పార్ట్ 1లో డిసిప్లిన్ ఫౌండేషన్ గురించి మాట్లాడుకున్నాం. పార్ట్ 2లో డిసిప్లిన్ బిల్డ్ చేయడానికి ప్రాక్టికల్ సిస్టమ్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ ఫైనల్ పార్ట్లో మనం స్టూడెంట్ లైఫ్లో డిసిప్లిన్ ఎలా యూజ్ చేయాలి అనే అల్టిమేట్ బ్లూ ప్రింట్ తెలుసుకుందాం. ఎందుకంటే స్టూడెంట్ లైఫ్లో డిసిప్లిన్ డెవలప్ అయితే లైఫ్ మొత్తం ఈజీ అవుతుంది. స్టూడెంట్ లైఫ్లో డిసిప్లిన్ ఎందుకు ఇంపార్టెంట్? స్టూడెంట్ లైఫ్ ఒక ట్రైనింగ్ పీరియడ్ లాంటిది. ఈ టైంలో బిల్డ్ చేసిన హ్యాబిట్స్ ఫ్యూచర్ లైఫ్ని డిసైడ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, స్టూడెంట్ లైఫ్లో డిసిప్లిన్ డెవలప్ చేసిన వాళ్ళు కెరీర్లో కూడా కన్సిస్టెంట్ పర్ఫార్మ్ ఇస్తారు. కానీ స్టూడెంట్ లైఫ్లో లేజీ హ్యాబిట్స్ డెవలప్ చేసిన వాళ్ళు లేటర్ లైఫ్లో స్ట్రగుల్ చేస్తారు. అందుకే స్టూడెంట్ లైఫ్లో డిసిప్లిన్ చాలా పవర్ఫుల్. స్టూడెంట్ సక్సెస్కి సింపుల్ ఫార్ములా ఉంది. ఫోకస్, కన్సిస్టెన్సీ అండ్ డిసిప్లిన్ ఉంటే సక్సెస్ ఈజీగా వస్తుంది. ఫోకస్ లేకపోతే డిస్ట్రాక్షన్, కన్సిస్టెన్సీ లేకపోతే ప్రోగ్రెస్ లేదు, డిసిప్లిన్ లేకపోతే హ్యాబిట్స్ బ్రేక్ అవుతాయి. స్టూడెంట్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్స్. చాలామంది స్టూడెంట్స్ డిసిప్లిన్ బిల్డ్ చేయడానికి ట్రై చేస్తారు, కానీ కొన్ని మిస్టేక్స్ వల్ల ఫెయిల్ అవుతారు. మిస్టేక్ నెంబర్ 1, ఆల్ ఆర్ నథింగ్ థింకింగ్. ఫర్ ఎగ్జాంపుల్, టుడే 6 hours స్టడీ చేయాలి, 4 hours మాత్రమే చదివారు. దెన్ ఫీలింగ్ ఏమీ యూజ్ లేదు అని ఆపేస్తారు. బట్ రియాలిటీ ఏంటంటే 4 hours కూడా ప్రోగ్రెస్. పర్ఫెక్షన్ అవసరం లేదు, ప్రోగ్రెస్ ఎనఫ్. మిస్టేక్ నెంబర్ 2, కంపేరింగ్ విత్ అదర్స్. ఫ్రెండ్స్ ఎక్కువ చదువుతున్నారని స్ట్రెస్ అవ్వడం. కంపారిజన్ కాన్ఫిడెన్స్ని డిస్ట్రాయ్ చేస్తుంది. కాంపిటీషన్ ఉండాలి, బట్ అన్హెల్దీ కంపారిజన్ కాదు. మిస్టేక్ నెంబర్ 3, టూ మెనీ గోల్స్. ఫర్ ఎగ్జాంపుల్, స్టడీ, జిమ్, స్కిల్ లెర్నింగ్, రీడింగ్, మెడిటేషన్, సైడ్ హసెల్, ఎవ్రీథింగ్ ఒకేసారి స్టార్ట్ చేస్తారు. రిజల్ట్ ఏమో బర్న్అవుట్ అవుతుంది. డిసిప్లిన్ బిల్డ్ చేయడానికి ఫోకస్ ఇంపార్టెంట్. స్టూడెంట్స్ కోసం అల్టిమేట్ డిసిప్లిన్ రొటీన్. ఇప్పుడు ప్రాక్టికల్ రొటీన్ చూద్దాం. మార్నింగ్ రొటీన్. మార్నింగ్ డిసిప్లిన్ బిల్డ్ చేయడానికి బెస్ట్ టైం. వేకప్ ఎర్లీ, ఫోన్ అవాయిడ్ చేయండి. ఫస్ట్ అవర్ ప్రొడక్టివ్ యాక్టివిటీ. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్సర్సైజ్, రీడింగ్, ప్లానింగ్. మార్నింగ్ రొటీన్ ఎంటైర్ డే టోన్ సెట్ చేస్తుంది. స్టడీ రొటీన్. స్టడీ డిసిప్లిన్ కోసం సింపుల్ రూల్, డీప్ ఫోకస్ సెషన్స్. ఫర్ ఎగ్జాంపుల్, 45 minutes స్టడీ, 10 minutes బ్రేక్, అగైన్ రిపీట్. ఇది పొమోడోరో టెక్నిక్ లాంటిది. బ్రెయిన్ ఫెటిగ్ తగ్గిస్తుంది, ఫోకస్ ఇంక్రీజ్ చేస్తుంది. నైట్ రొటీన్. నైట్ రొటీన్ కూడా ఇంపార్టెంట్. స్లీప్ ముందు ప్లానింగ్ చేయండి, నెక్స్ట్ డే టాస్క్స్ నోట్ చేయండి. బ్రెయిన్ క్లియర్ అవుతుంది, స్లీప్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. లేజినెస్ ఎలా రిమూవ్ చేయాలి? లేజినెస్ అనేది పర్మనెంట్ ప్రాబ్లం కాదు, మోస్ట్లీ ఇట్స్ ల్యాక్ ఆఫ్ క్లారిటీ. వెన్ గోల్ క్లియర్ ఉంటే ఎనర్జీ ఆటోమేటికల్లీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎగ్జామ్ 2 days ఉంటే సడన్లీ సీరియస్ అవుతారు. వై? బికాస్ ఆఫ్ అర్జెన్సీ. సో డిసిప్లిన్ బిల్డ్ చేయడానికి అర్జెన్సీ క్రియేట్ చేయాలి. ఫోకస్ ఇంక్రీజ్ చేసే 5 methods. మెథడ్ 1, సింగిల్ టాస్కింగ్. మల్టీ టాస్కింగ్ ఫోకస్ని డిస్ట్రాయ్ చేస్తుంది. ఒకసారి ఒకటే పని చేయాలి. మెథడ్ 2, స్టడీ ఎన్విరాన్మెంట్. సైలెంట్ ప్లేస్ చూస్ చేయండి. నాయిస్ లెస్ అండ్ డిస్ట్రాక్షన్స్ లెస్ ఉండే ప్లేస్ చూస్ చేసుకోండి. మెథడ్ 3, డిజిటల్ కంట్రోల్. ఫోన్ యూసేజ్ లిమిటెడ్లో ఉంచండి. సోషల్ మీడియా టైం ఫిక్స్డ్లో ఉంచండి. మెథడ్ 4, బ్రేక్స్. కంటిన్యూస్లీ స్టడీ బర్న్అవుట్ చేస్తుంది. షార్ట్ బ్రేక్స్ ఇంపార్టెంట్. మెథడ్ 5, హెల్దీ లైఫ్ స్టైల్. గుడ్ స్లీప్, ఎక్సర్సైజ్ అండ్ హెల్దీ ఫుడ్ బ్రెయిన్ పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ అవుతుంది. డిసిప్లిన్ లాంగ్ టర్మ్ మెయింటైన్ చేయడం ఎలా? డిసిప్లిన్ మెయింటైన్ చేయడానికి 3 సీక్రెట్స్ ఉన్నాయి. సీక్రెట్ 1, సిస్టమ్ ఓవర్ మోటివేషన్. మోటివేషన్ టెంపరీ, సిస్టమ్ పర్మనెంట్. రొటీన్ క్రియేట్ చేయండి. సీక్రెట్ 2, ఐడెంటిటీ చేంజ్. మీరు కూడా ఇలా చెప్పుకోండి, ఐ యామ్ ఏ డిసిప్లైన్డ్ పర్సన్, ఐ యామ్ ఏ ఫోకస్డ్ స్టూడెంట్. మైండ్ స్లోలీ బిలీవ్ చేస్తుంది, యాక్షన్స్ చేంజ్ అవుతాయి. సీక్రెట్ 3, లాంగ్ టర్మ్ విజన్. షార్ట్ టర్మ్ డిఫికల్టీస్ ఇగ్నోర్ చేయడానికి లాంగ్ టర్మ్ విజన్ ఇంపార్టెంట్. ఇమాజిన్ యువర్ ఫ్యూచర్ సక్సెస్. దట్ విజన్ డైలీ వర్క్ చేయడానికి మోటివేషన్ ఇస్తుంది. ఒక హానెస్ట్ ట్రూత్ చెప్తాను, లైఫ్ ఫెయిర్ కాదు. కొంతమందికి ఆపర్చునిటీస్ ఎక్కువ, కొంతమందికి ఛాలెంజెస్ ఎక్కువ. బట్ వన్ థింగ్ అనేది ఈక్వల్, అదే టైం. ఎవ్రీవన్ హ్యాస్ 24 hours. ఓన్లీ డిఫరెన్స్ ఇన్ డిసిప్లైన్. ఇమాజిన్ చేయండి, ఈ రోజు నుంచి 5 సంవత్సరాల తర్వాత 2 types ఆఫ్ పీపుల్ ఉంటారు. పర్సన్ 1 డిసిప్లిన్ డెవలప్ చేస్తాడు, స్కిల్ బిల్డ్ చేస్తాడు, నాలెడ్జ్ గెయిన్ చేస్తాడు. పర్సన్ 2 టైం వేస్ట్ చేస్తాడు, స్క్రోలింగ్ అండ్ ప్రోక్రాస్టినేషన్. 5 years later, difference huge. Decisions today, future tomorrow. ఫ్రెండ్స్, సక్సెస్ ఓవర్ నైట్ రావడం లేదు, బట్ డైలీ డిసిప్లిన్ సక్సెస్ క్రియేట్ చేస్తుంది. రిమెంబర్ దిస్ లైన్, యూ విల్ నెవర్ ఆల్వేస్ ఫీల్ మోటివేటెడ్, సో యూ మస్ట్ లెర్న్ టు బీ డిసిప్లైన్డ్. డిసిప్లైన్ అంటే స్ట్రిక్ట్ లైఫ్ కాదు, డిసిప్లైన్ అంటే సెల్ఫ్ రెస్పెక్ట్. మీ గోల్స్ ఇంపార్టెంట్ అని మీకు మీరు ప్రూవ్ చేయడం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కంప్లీట్గా డిసిప్లిన్ బ్లూ ప్రింట్ గురించి తెలుసుకున్నాం. డిసిప్లిన్ మీనింగ్, డిసిప్లిన్ సిస్టమ్స్, స్టూడెంట్స్ రొటీన్, ఫోకస్ మెథడ్స్. టుడే నుండి స్మాల్ స్టెప్ స్టార్ట్ చేయండి. డైలీ కన్సిస్టెంట్గా కంటిన్యూ చేయండి.
1 day చేంజ్ స్మాల్, 1 year చేంజ్ మ్యాసివ్. ఇఫ్ దిస్ వీడియో హెల్ప్డ్ యూ, లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని పవర్ఫుల్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.